భట్టి గారు 19 మంది గెలిచినాం మనం, 13 మందిని కొనుక్కపోయాడు మనిషికి 100 కోట్లు ఇచ్చి. అలా మా ఊరాయన ఆయన ఎమ్మెల్యే 2 సార్లు గెలిపిస్తే ఆయనను కూడా వేసుకపోయాడు, నా ఖాతాలో వేసుకపోయాడు, ఓడిపోయాడు, ఇంటికాడ బర్ర కాసుకుంటున్నాం మనం. అది వేరే విషయం. ఆయన గురించి మాట్లాడు వేస్ట్, ఆయన గురించి మాట్లాడు వేస్ట్. 13 మంది కొంటే 6 మిగిలిన భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, రాజగోపాల్ రెడ్డి, సీతక్క, తోడవి వీరయ్య, ఇంకా జగ్గారెడ్డి 6 కలిసి ప్రతిపక్షంలో ఉండి కేసీఆర్ చేసే మోసాల మీద గల విప్పినా లేడా భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, రాజగోపాల్ రెడ్డి రోజు. ఇవాళ అసెంబ్లీకి ఎందుకు రాడు కేసీఆర్? 24 నెలలు అయింది, ఫామ్ హౌస్లో ఉన్నాడు. మన నెలకు 5 లక్షల రూపాయలు జీతం, నాకు వచ్చినట్టే వస్తే జీతం. ఆయన క్యాబినెట్ మినిస్టర్ ర్యాంక్, ఆయనకు ప్రతిపక్ష నాయకుడు అంటే క్యాబినెట్ మినిస్టర్. అయిపోయింది 2 నిమిషాలు. ఆయన గురించి చెప్పకపోతే మనకు రేపు వస్తాడు ఆయన, రేపు వస్తుడు లీగులు ఇస్తున్నాం టీవీలో. ఆయన పెద్ద మొనగాడిగా వస్తుండగా మేము భయపడతట్టు కొందరు అనుచరులకు చెప్పిండు అసెంబ్లీకి ఆధార్ కార్డు ఉన్న కేసీఆర్ అని. ఎప్పుడు వస్తారా అని మేము చూస్తాం ఉతికి ఆరేస్తానికి. ఆయన ఏమనుకుంటున్నట్టే ఆయన వస్తే మేము భయపడతాం అనుకుంటున్నాం. ఫస్ట్ రాగానే నేనే లేస్తా, ఒక రేషన్ కార్డు ఇచ్చినావా, ఒక ఇల్లు కట్టినావా, ఏ ముఖం పెట్టుకుని అసెంబ్లీకి వచ్చినావా అంటే నేను ఇవాళ రేషన్ కార్డు ఇచ్చడే కాదు, రేషన్ కార్డు ఏమని 50 రూపాయల కిలో సన్న బియ్యం ఇచ్చి పేదోళ్ళు కోమటిరెడ్డి వెంకరెడ్డి, రేవంత్ రెడ్డి, కేసీఆర్ ఏ అన్నం తింటుండో ఆ పేదోళ్ళు కూడా అదే తినాలని అసలు కనీసం ఆలోచనలు వచ్చింది కేసీఆర్కు. కరెంటు గుడిసెల వాళ్ళకు ఉచితంగా కరెంట్ చేయాలని ఆలోచన వచ్చిందా? 20,000 కోట్ల రైతు రుణమాఫీ చేసినాం, 7 లక్షల కోట్లు అప్పు చేసిపోతే మహానుభావుడు ఒక్కొక్క పైసా ఈ బిల్డింగ్ కట్టే కాంట్రాక్టర్కి మన 3 కోట్లు ఇప్పించిన, ఇంకా 2 కోట్ల బకాయి మొత్తం అప్పుల పాలు చేసిపోయినా కష్టపడి పేదవానికి ఇవాళ రేషన్ కార్డు, ఊరుకో 40-50 ఇండ్లు. ఈ ఏప్రిల్ మాసంలో మళ్ళీ ఊరుకో ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నావు 50. అట్లా 3 ఏళ్ళు ఇస్తే ప్రతి ఊర్లో ప్రతి ఒక్కరికి 5 లక్షల ఇల్లు. అంటే దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఒక్క ఇంటికి 5 లక్షలు ఇస్తలేరు. ఇలా పునాది తీసుకోగానే అకౌంట్లో పడుతున్నాయా లేదా? మీరు ఎవరి దగ్గరికి పోకుండా వస్తున్నాయా లేదా? ఇవన్నీ కూడా ఒక్కొక్కటి పైసా జమ చేసుకుంటూ క్యాబినెట్లో మాట్లాడి పేదవాళ్ళని చేసుకుంటూ పోతుంటే 24 నెలలు ఆఫీస్కి రాకుండా కూడా ఎంఆర్ఓను, ఎస్ఐ కానీ, కలెక్టర్ కానీ, ఎస్పీ కానీ ఎవడన్నా వాళ్ళు నౌకరీ ఆఫీసు రాకుండా జీతం ఇస్తామా? ఈయనకి మాత్రం అసెంబ్లీకి రాకుండా నెలకు 5 లక్షల లెక్క 1,20,00,000 జీతం తీసుకుండు. ఇక ఆయన ఏంటో పెద్ద కృష్ణా జలాల కంటే అన్యాయం అయిందంట. 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉండి జగన్మోహన్ రెడ్డికి ఇంటికి పిలిచి దావతులు ఇచ్చి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి సొరంగం బాపనెల్లాల డిండి ప్రాజెక్టు పూర్తి చేయకుండా దాన్ని పక్కన పెట్టాం. ఆ మురికి నీళ్ళతో మూసితోని మా క్యాన్సర్లు, లంగ్ క్యాన్సర్లు వస్తుంటే మూసి గురించి పట్టించుకోలేదు. ఈరోజు ఆయన ఆ నీళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. అక్కడ రోజా ఇంటికి పోయిండు, రొయ్యల పులుసు బాగా ఉన్నది, బాగా రుచికరంగా ఉన్నది, మీ రాయలసీమని రతనాల సీమ చేస్తా, మొత్తం నీళ్ళు తీసుకుపోరని ఆయనే చెప్పిండు. అందుకనే రేపు పొద్దున వస్తా అంటుండు. నాకైతే డౌట్, ఎందుకంటే మీ ముందర 5-6 ఉన్నాం, గట్టిగా ఆయన వేసుకుంటారు. ఆయన ఏం చేసిండో 10 ఏళ్ళు ఆయన ఉద్యమం, తెలంగాణ ఉద్యమం. అసలు ఉద్యమకారులు చచ్చిపోయిన పిల్లల ఆత్మలు ఘోషిస్తున్నాయి పైన. మనం 70,000 ఖాళీలు భరించినాం, భర్తీ చేసిన ఉద్యోగాలు ఇంకా మిగిలిన భర్తీ చేస్తున్నాం. 10 ఏళ్ళు దోసుకున్నది. లాస్ట్కి ఒకటే మాట చెప్తాను, నీకు ఎక్కువ చెప్పయ్యా, నీకు అందరికీ తెలుసు, ఇది కొత్త స్టోరీ. ఎందుకంటే మనం ఏం చేస్తారు, మీ ఇంట్లో అక్క చెల్లెళ్ళు వస్తే మీ ఇంటికి వస్తే మనం సారే పెట్టాం, మంచి చీరలు పెట్టి భోజనం పెట్టి పంపిస్తాం ఆడపిల్లలు. ఇవాళ కేసీఆర్ అల్లులు కొడుకులు దోసుకున్న కాడ దోసుకొని సొంత బిడ్డని బయటికి వెళ్ళగొడితే ఆ రోజొక కాన్సెప్ట్కి పోయి రోజొక మాజీ మంత్రి మన వనపర్తికి పోయింది. జగదీశ్వర్ రెడ్డి నీకు తింటానికి తిండి లేదు, 2,000 కోట్ల ఆస్తి ఎక్కడికి వెళ్ళి వచ్చిందన్న. మన జిల్లాకు వచ్చి నీకు బతికిరాలు లేనోడు ఈయన కూడా 80 ఎకరాల ఫామ్ హౌస్ కట్టింది శంషాబాద్లో. ఈయన 1,000 కోట్ల కొను మన జిల్లా. ఏదో లటుకున
2-3 వేలతో గెలిచినాం, 11 సీట్లు మనమే గెలిచినాం. అట్లా సొంతం బిడ్డ కేసీఆర్ ఒకటే అడుగుతున్న చివరిగా, మన మీటింగ్ తర్వాత ప్రెస్ మీట్ పెట్టిన 2 గంటలు మండాడతాక ఒక లెక్క, రేపటికెళ్ళి ఒక లెక్క అన్నాడు. అరే కేసీఆర్ ఒకటే అడుగుతున్నా, నీ బిడ్డలు అడిగినా నీ బిడ్డ అడిగినా ఒక్కొక్క మాజీ మినిస్టర్ 1000 కోట్లు, మీ అల్లుడు హరీష్ రావు సంతోష్ రావు 1000 కోట్లు దోచుకున్నని స్వయంగా నీ బిడ్డ అడుగుతున్న దానికి లెక్కలు చెప్పి బిడ్డ ఆ పంచాయతీ అంతా మొత్తం కూడా ఆ పంపకాల కాటే వచ్చింది మొత్తం. దాని సంగతి తెలుగు, నీళ్ళ సంగతి మేము తెలుసుకుంటాం. బీజేపీతో కొట్లాడతాం. బీజేపీకి నువ్వు సరెండర్ అయ్యే ఒక్క పార్లమెంట్ సీట్ రాకుండా గుండు 0 వచ్చింది. మేము పార్లమెంట్లో 2వసారి ముఖ్యమంత్రి అయి 3 నెలలు కాలే. నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి నామినేషన్ అయితే 3 సీట్లు వచ్చినాయి. నువ్వు 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉండి మన ఎంపీ ఎలక్షన్లో ఒక్క సీటు డిసైడ్ రాలేదంటే నీ పార్టీ ఉన్నదా? నీ బిడ్డలు అడిగితే చెప్తుంది మొత్తం లెక్క. ఆ చెప్పిన లెక్క ప్రకారం 1,00,000 కోట్లు ఇన్నే తిన్నారు. ఇక కాళేశ్వరం ఎన్ని తిన్నారో, ఇవన్నీ ఎన్ని తిన్నారో, కృష్ణా వాటర్లో ఎవరు మోసం చేసిండో ఇవన్నీ కూడా రేపు చెప్తామని తెలియజేసుకుంటూ, మరొకసారి ఈ మీటింగ్ వచ్చేసిన సక్సెస్ చేసిన మీకు, ఆర్గనైజ్ చేసిన గుమ్మల్ మోహన్ రెడ్డి గారికి, మా బురి శ్రీనివాస్ రెడ్డి గారికి, మార్కెట్ చైర్మన్ గారికి, ప్రతి ఒక్క నాయకులకు మొత్తంగా మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ, నా ప్రాణం ఉన్నంత వరకు నల్గొండ అంటే నల్గొండ కాన్స్టిట్యూన్సీతో కాదు, నల్గొండ జిల్లాతో పాటు తెలంగాణ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తా. పదవులు ముఖ్యం కాదు, తెలంగాణ ప్రజలు బాగుండాలి. అదే సోనియా గాంధీ ఆంధ్రప్రదేశ్లో ఒక వార్డు మెంబర్ లేకుండా సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది. అది కాంగ్రెస్ పార్టీ అంటే. అధికారం పైన ఒక వార్డు మెంబర్ లేదు ఆంధ్రప్రదేశ్లో, ఆయన తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన ఈ కాంగ్రెస్ పార్టీని మనం సత్యంగా కూడా 20 ఏళ్ళు కూడా మనమే అధికారంలో ఉంటాం, అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుందామని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. 4 దిక్కులు ఒక దిక్కు అయితే ఒక దిక్కు మన వెంకటరెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మంత్రిగా అతను మంత్రి పదవులు అంటే పెద్ద లెక్కపత్రం కాదు ఆయన. కానీ మొన్ననే ఒక సభలో, భువనగిరి సభలో రేవంత్ రెడ్డి గారే చెప్పారు, నేను ఎంకరేజ్ అంటే నాకంటే సీనియర్ ఆయన కాంగ్రెస్ పార్టీకి, అయినా కానీ ముఖ్యమంత్రి నేనైనా ఆయనే కావాల్సిన అని చెప్పి ఒక మాట ఆయనే చెప్పినాడు. కాబట్టి ఈ మంత్రి పదవులు లెక్క కాదు. తెలంగాణ కోసం మంత్రి పదవులు త్యాగం చేసినటువంటి వ్యక్తి ఎవరంటే మన పెద్దలు గౌరవ వెంకటరెడ్డి గారు. కాబట్టి అనునిత్యం ప్రజల కోసం ఆలోచన చేసి ప్రజల్లో ఉండే మనిషిని ఒక లీడర్గా భావిస్తారు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.